4వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు. ప్రతి నెల 3వ ఆదివార దినమున మనము ఈ ప్రార్థన అనే అంశమును గడిచిన ఒక సంవత్సరం కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నాం. ప్రార్థించాలి. ప్రార్థన లేకపోతే ఒక విశ్వాసికి ఊపిరి ఆగిపోయినట్లే. ప్రార్థించాలి. ఆ ప్రార్థన క్రమాన్ని నేను చెప్తున్నా, ఆ ప్రార్థన విధానమును నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన విశ్వాసులకు ఊపిరి వంటిది. రెండవదిగా, ప్రార్థన అంటే ఏకాంతముగా దేవునితో గడిపేటువంటి సమయము. ప్రార్థన ఏకాంతముగా దేవునితో గడిపేటువంటి సమయం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుచు మన అనుభూతులు, మన భారాలు ఆయన దగ్గర వెళ్ళబోసుకునేటువంటి ఒక మంచి అవకాశము ప్రార్థన. ప్రార్థన ఒక విశ్వాస యొక్క జీవితంలో అనుదిన అభ్యాసంగా ఉండాలి. ఏదో ఆదివారం ఒక్కరోజు కాదు, ప్రతి దినము యొక్క అభ్యాసముగా ఉండాలి. అనుదిన అలవాటుగా ఉండాలి ప్రార్థన. ఈ ప్రార్థన మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చు ప్రతిసారి కూడా ఒకటి, మన హృదయము సంతోషించాలి. రెండోదిగా, మన దేవుడు కూడా సంతోషించాలి. మన దేవుడు కూడా సంతోషించాలి. ఫిలిప్పీ పత్రిక మనం కేవలం 4 వచనాలు మాత్రమే చదువుకున్నాం. అది కూడా 4వ అధ్యాయంలో. ఈ 4వ అధ్యాయము 4వ వచనం యొక్క ప్రారంభంలో పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి అని అంటున్నాడు. ఆనందించుడి అంటున్నాడు. ఈ 4 నుంచి 7 వచనాల వరకు మొత్తం 4 విషయాలు ఉన్నాయి. ఈ 4వ విషయముతో జత చేస్తూ ఈ 3 విషయాలు ఈరోజు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం 4 విషయాలు ఉన్నాయి. వాటిల్లో 1 ఆనందం, 2 సహనం, 3 చింతపడవద్దు, 4వది ప్రార్థన. ఈ ప్రార్థనతో ఈ 3 కలిపి మనం చూడటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక యాజ్ యూజువల్గానే చదివారానంటే చదివిన వాళ్ళు చేతులు ఎత్తవచ్చు, చదివిన వాళ్ళు ఉండొచ్చు, అయితే చేతులు ఎత్తొద్దులే. కానీ అసలు ఏమైనా గ్రహించారా ఈ ఫిలిప్పీ పత్రికలో? వాస్తవానికి దేవుని యొక్క వాక్యం అనేది చూడండి, ఒక గొర్రె మేసుకుంటూ వెళ్ళిపోతుంది, అంతే, తినుకుంటూ వెళ్ళిపోతుంది. మేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట స్థిమితంగా పడుకొని, లేక ఒక చెట్టు నీడ నిలబడి అది తిన్నటువంటి ఆహారమును మరలా నెమరు వేస్తుంది. ప్రతి విశ్వాసి కూడా అలా చేయాలి. అంటే వాక్యమును చదువుకుంటూ వెళ్ళాలి. నువ్వు 5 నిమిషాలు చదివావా, 5 గంటలు చదివావా, పర్వాలే. నీ యొక్క సమయాన్ని బట్టి, నీ యొక్క సందర్భాన్ని బట్టి నువ్వు కేటాయించుకొని చదువు. అయితే అంతటితో అయిపోలే. స్థిమితముగా కూర్చొని చదివినటువంటి లేఖన భాగములు ఒక్కసారి నెమరు వేసుకోనండి, ఒక్కసారి మరలా ధ్యానం చేయండి, ఆలోచించండి. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆనందించుడి, ఫిలిప్పీ సంఘమా ఆనందించుడి అని అంటున్నాడు. ఈ యొక్క లేఖన భాగం అనుసరించి ఈ ఫిలిప్పీ పత్రికకు మనం ఒక పేరు ఇవ్వచ్చు. ఏంటంటే అది సంతోష పత్రిక, సంతోషముతో కూడుకున్న పత్రిక. ఎందుకొరకనగా ఈ ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి
ఈ చిన్న పత్రికలో కనీసం 15 సార్లు సంతోషించండి, ఆనందించండి, సంతోషము అనే పదము రాయబడింది. సంతోషము అనే పదము వ్రాయబడింది. అందుకొరకే మనసు పెట్టి చదవాలి అని చెప్పే దేవుని యొక్క వాక్యమును. లేకపోతే అర్థం కాదు. తిన్నా గడ్డి తిన్నట్లుగానే ఉంటే ఆ గొర్రెకు మేకకు అరగదు. విన్నటువంటి ఆ వాక్య ఆహారము కూడా అట్లానే ఉంటే అది మన ఆత్మీయమైన జీవితానికి పట్టదు, పైపెచ్చు కుళ్ళిపోతుంది, మురుగైపోతుంది. అందువలనే నేటి దినాలలో చిగురించిన క్రైస్తవులు మొలకెత్తిన క్రైస్తవుల కంటే కుళ్ళిపోయిన క్రైస్తవులు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును మన జీవితానికి అన్వయించుకోవాలి, ఆధారం చేసుకోవాలి. కాబట్టి ఇక నుంచి అయినా దేవుని యొక్క వాక్యమును ఒక్క అధ్యాయం చదువుతారనుకోండి, ఆ అధ్యాయమును మరలా చదవండి. పోనీ అంత టైం లేదు, 4 వచనాలే, మరలా చదవండి. ఇందులో ఏ మర్మాలు ఉన్నాయి ప్రభు, నాతో ఏం మాట్లాడినాయి ఉన్నావు ప్రభువా, ఈ 4 వచనాలలో నేను సరిచేసుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రభు, నీ గద్దింపునకు లోబడే మనసును నాకు దయచేయండి నాయన. చూసారా ప్రార్థన ఎలా చేయాలో? ఈ విధముగా మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని యొక్క వాక్యంలోని సంగతులు చూడటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఆనందించండి అని చెప్తున్నాడు కదా. సంతోషం అనే మాట 15 సార్లు ఉందని చెప్పాను కదా. ఈ మాట పౌలు ఎక్కడి నుంచి రాస్తున్నాడో చెప్పనా? టోటల్గా ఈ ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు పౌలు ఉన్న స్థలము, పౌలు ఉన్న ప్లేసు ఏమిటంటే చెరసాలలో ఉన్నాడు, జైలులో ఉన్నాడు. జైలులో ఉండి చూడండి, జైలులో ఉండి ఆయన సంతోషించాడు. రెండోది, సంతోషంగా ఉండమని దేవునికి బిడ్డలకు తెలియజెప్తున్నాడు. ఇది మ్యాటర్ కదా. జైలులో ఉండి ఆయన 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు కూడా ఆయన జైల్లో ఉండే రాశాడు. ఇప్పుడు పౌలు రక్షించబడింది మొదలుకొని ఆయన సంచారం చేస్తూ గ్రామాలు తిరుగుచు, ఊర్లు తిరుగుచు అనేక మంది మనుషులకు సువార్త ప్రకటించాడు కదా, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పాడు కదా. ఇప్పుడు జైల్లో వేయబడ్డాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. మరి నిరాశ ఏమన్నా పడ్డాడా? బాధపడ్డాడా? దిగులు చెందాడా? కదా. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళి సువార్తను చెప్పే అవకాశం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు? పత్రికలు రాసి పంపిస్తున్నాడు. ఒక విధంగా జైల్లో ఉండడము అని అంటే అతనికి దిగులు లేదు, అతనికి బాధ లేదు. అతనేమి దేవుని మీద నిందలు వేయలే. కొద్దిగా చిన్న కష్టం వస్తే చాలు కదా, దేవుణ్ణి వదిలిపెట్టేస్తున్నారు కదా. ఒక విధంగా మనం చూసినట్లయితే జైల్లో ఎవరైనా ఒక వ్యక్తి ఉంటే అతని పరిస్థితి బాగలే కదా, అతనికి మంచి రోజులు లేవు, అన్నీ కష్టాలే అని తరచుగా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఒకవేళ మనం లోకరీతిగా మనం ఆలోచించినట్లుగా పౌలు విషయంలో కూడా అతనికి మంచి రోజులు కాదు, జైల్లో ఉన్నాడు అనే పరిస్థితి వస్తే జాగ్రత్తగా గమనించండి. ఆ మంచి పరిస్థితుల్లో లేనటువంటి రోజుల్లోనే దేవుడు అతనికి మంచి రోజులుగా తయారు చేశాడు. అర్థమవుతుందా? మంచి పరిస్థితి లేదు, కానీ
ఆ జీవితమును దేవుడు ఉపయోగించి, ఆ పీరియడ్ను దేవుడు ఉపయోగించి ఎంతోమందికి ఉపయోగకరంగా చేశాడు. దానివల్ల ఉపయోగం ఏంటి అని అనొచ్చు. 2000 సంవత్సరాల నుంచి జైలులో ఉండి రాసినటువంటి ఈ పత్రికలు క్రైస్తవ లోకాన్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాయి, ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. కష్టంలో ఉన్నప్పుడు ముఖం మార్చుకొని దిగులు పడుతూ వేదన చెందుతూ దేవునికి సన్నిధికి దూరం అయిపోతున్నారా? చూడండి, ఆ బాగాలేని ఆ పరిస్థితిని ఉపయోగించుకొని క్రైస్తవ లోకానికి ఎన్ని ఆధ్యాత్మిక విషయాలు తన పత్రిక ద్వారా తెలియపరిచాడు. ఇంకా నేటి ఆధునిక సమాజంలో ఇంత చదువుకున్నా ఇంకా మనకు అర్థం కావట్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని విషయాలు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని విషయాలు, కొలొస్సీలకు రాసిన పత్రికలోని విషయాలు, ఫిలోమోనుకు రాసిన విషయాలు మనకు అర్థం కావట్లే. మురికి కూపము లాంటి పరిస్థితుల్లో, మురికి కూపము లాంటి స్థలంలో ఉండి ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటున్నాడు. ఎల్లప్పుడూ సంతోషంతో ఉండండి. ఎందుకంటే 1వ అధ్యాయము 4వ వచనములో మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అని చెబుతూ, మధ్యలో ఉంటుందిలేండి, చదవబాకండి, మరియు ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నా అన్నాడు కదా. ఒకటి ప్రార్థన చేస్తున్నాడు అంటే జైలులో ఉన్న ప్రార్థన మానేశాడా? పైపెచ్చు సంతోషముతో ప్రార్థన చేస్తున్నా అన్నాడు. సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునిలో ఉన్న పిల్లల యొక్క లక్షణం ఏంటంటే పరిస్థితుల వైపు చూడరు. చూడండి, మనం కొద్ది మందిమే ఉన్నాం కదా. ఈ కొద్ది మందిమే ఉన్నాము అని చెప్పేసి విసుక్కుంటూ, సణుక్కుంటూ, బాధపడుతూ, ఎవరు రాలే అనుకుంటూ నేను దేవుని యొక్క పరిచర్య చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నువ్వు కొద్ది మంది ఉంటే ఏంటి, ఎక్కువ మంది ఉంటే ఏంటి, నేను చేయాల్సింది ఏంటి? దైవ కార్యము నెరవేర్చాలి కదా. నీకు కొద్ది మంది అయితే ఏంటి, ఎక్కువ మంది అయితే ఏంటి కదా. మీలో ఉండొచ్చు ఆలోచనలు, వాళ్ళు రాలే, వీళ్ళు రాలే అని చెప్పేసి. మనకేం లేదే, మీరు బలపడండి. ఈ వచ్చినటువంటి కొద్ది మంది దేవుని కోసం స్థిరపడండి, సంతోషంతో ప్రార్థన చేయండి. అంటే ప్రార్థనలో సంతోషం ఉండాలి కానీ ప్రార్థనలో కోపము కానీ, ప్రార్థనలో పరధ్యాస కానీ, ప్రార్థనలో నిర్లక్ష్య స్వభావం కానీ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని బట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ మనం జీవించుదాం. సంతోషంతో ప్రార్థన చేయండి. ఈ మాటను బట్టి ప్రార్థన చేస్తే సంతోషము. ప్రార్థన సంతోషంతో చేయాలి. ప్రార్థన ఎట్లా చేయాలి? సంతోషంతో చేయాలి. ఏదో కండరాలన్నీ బిగించుకుని పోయినట్లుగా, చెమట్లు కారేట్లుగా కదా, లేకపోతే చికాకు కలుగుతున్నాడు ఒక మనిషి ఎట్లయితే వెర్రి కేకలు, పిచ్చి కేకలు వేస్తారో అట్లా, ఆ విధంగా కాదు. సంతోషముతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఇప్పుడు ఒకటి ఆలోచన చేద్దాం. ఈ సంతోషం గురించి ఒకటి చెప్తాను. ఒక మనిషికి బాగా అర్థం చేసుకోండి నా మాట. ఒక మనిషికి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమేనా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యమేనా? అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యమో మీరు సాధ్యమని అంటున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది ఒక మనిషి సంతోషంగా ఉండడం? అందుకే జాగ్రత్తగా వినండి. మనిషికి అన్న నేను ఎట్లా సాధ్యమవుతుంది
ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎట్లా కుదురుతుంది? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు సంతోషంతో ఉన్న మనిషిని చూపించగలుగుతారా? మనిషికి కుదురుతుందా? అందుకే మనిషి అనే పదాన్ని నేను వాడాను, జాగ్రత్తగా వినండి అన్నా నేను. మనిషికి కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేస్తున్నా, విశ్వాసి అన్నా సాధ్యమవుతుందా? విశ్వాసికైనా కుదురుతుందా? విశ్వాసికైనా సాధ్యమవుతుందా? ఇప్పుడు చెప్పొచ్చు, విశ్వాసికి సాధ్యమవుతుంది. అటు ఇటు ఉండే విశ్వాసులకు కాదు, నామకార్థ విశ్వాసులు అనబడుతున్న వారికి కాదు, ఎక్కడ పాట అక్కడ పాడతారు చూడండి, వారిని గురించి కాదు. ఒక విశ్వాసికి సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభువు ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒకవేళ అది సాధ్యము కాకపోతే, ఒక విశ్వాసి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం సాధ్యం కాకపోతే, ప్రభువు ఈ మాట వ్రాయడానికి అనుమతినిచ్చేటువంటి వాడు కాదు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభువు యొక్క నామమును బట్టి జైలులో ఉన్నప్పుడు పౌలు సంతోషంగా ఉన్నాడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నారు? మురికి కూపములో ఉన్నటువంటి జైలు సంతోషంతో ఉన్నాడు, మీరు అట్టహాసంగా కట్టుకున్నటువంటి ఇళ్లలో సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందువలన? ఇది సాధ్యమే. సాధ్యం కాకపోతే దేవుడు చెప్పేటువంటి వాడు కాదు. దేవుడు చెప్పారు కాబట్టి సంతోషంతో ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఎందుకు మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం అనేది ఆలోచన చేస్తే, కేవలం మీ చేతులతో మీరు చేసుకున్న పాపాలు, తప్పులు, పొరపాట్లు, మీ పెదవులతో మీరు మాట్లాడుతున్న మాటలు, మీ ప్రవర్తన, మీ క్రియలు మీరు సంతోషంగా ఉండకోకుండా చేస్తూ ఉన్నాయి. కొంతమందిని చూస్తే కంగారు పడతారు. ఎందుకమ్మా? కొంతమందిని చూస్తే కంగారు పడిపోతారు. ఎందుకు? వాళ్ళ గురించి ఏమైనా చెప్పారా? చెప్తే మీకు సంతోషం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కాబట్టి దేవుడు సాధ్యమయ్యేటువంటి పని మనము కలిగి ఉండాలని చెప్పినప్పుడు దానిని మనం కలిగి ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే కేవలము మనమే. ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉండాలి? ఒక విశ్వాసి ఎందుకు సంతోషంగా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు సంతోషంగా ఉండాలి? నంబర్ 1, సంతోషము అనేది ఆత్మ ఫలము కాబట్టి. అర్థమవుతుంది కదా? సంతోషము అనేది ఆత్మ ఫలము కాబట్టి ఆత్మను కలిగిన వాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు కదా. పరిశుద్ధాత్మను కలిగిన వాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎందుకు సంతోషంగా ఉండాలంటే ఆత్మఫలం. నేను ఆత్మను కలిగిన వాడిని కనుక సంతోషంగా ఉండాలి. 2, సణుగులు కానీ, సంశయాలు కానీ, అవిశ్వాసము లాంటి అటువంటి పాపము చేయకుండా ఉండడానికి సంతోషంగా ఉండాలి. అటువంటి పాపము చేయకుండా ఉండడానికి సంతోషంగా ఉండాలి. ఎప్పుడు మనిషి దారి తప్పుతాడో తెలుసా అండి? తన జీవితంలో తృప్తి లేనప్పుడు. ప్రభువును కలిగి ఉన్న తర్వాత ఇంకెందుకు డిసప్పాయింట్మెంట్స్, సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, తృప్తి లేనప్పుడు అడ్డదారులు తొక్కుతాడు, అక్రమమైన మార్గమును ప్రవేశం చేస్తాడు, వేరే దారులు ఎత్తుక్కుంటాడు. క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత నేను కష్టపడుకోవాలి, నన్ను నేను పోషించుకోవాలి, ఇంకెందుకు నాకు అడ్డదారులు ఎందుకండి? అవసరం లేదు కదా.
అంటే క్రీస్తును కలిగి ఉన్నవాడు ఈ కొద్దితోనే తృప్తి కలిగి ఉంటాడు. పోమా పో, ఇక్కడి నుంచి పో అన్నారు. అయ్యా అఖిల్ డిస్టర్బ్ చేయబాకు. అయ్యా బల్ల క్రింద పడి ఉన్న ముక్కలు చాలయ్యా కదా. అంటే ఆ బల్ల క్రింద పడిపోయిన ముక్కలు అంత తృప్తిని కలుగజేస్తాయా? అంత సంతోషాన్ని కలుగజేస్తాయా? అవును, నువ్వు దేవునిలో ఉంటే ఏదైనా సంతృప్తిని కలుగజేస్తుంది. సంశయాలు కానీ, సణుగులు కానీ, అవిశ్వాసము కానీ అటువంటి పాపము చేయకుండా ఉండడానికి మనకు సంతోషం కావాలి. మనకు సంతోషం కావాలి. 3, ఇది జాగ్రత్తగా గమనించండి. ఇతరులను క్రీస్తు దగ్గరకు రప్పించడానికి లేక నడిపించడానికి నువ్వు సంతోషంతో ఉండాలి. అర్థమవుతుందా? ఇతరులను క్రీస్తు దగ్గరకు రావడానికి, రప్పించడానికి నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషము వారు ప్రభువు దగ్గరకు రావడానికి కారణమవుతుంది. ప్రపంచ దేశాలలో ఇంత విరివిగా ప్రతి దేశంలో కూడా క్రైస్తవ్యము వ్యాప్తి చెందడానికి కారణమేంటో తెలుసా? ప్రతి ప్రాంతంలోనూ సువార్త వ్యాప్తి చెందడానికి కారణమేంటో తెలుసా? క్రైస్తవులకు వచ్చిన శ్రమలు, హింసలు, మరణాలు, ఇలాంటి జైలు సంబంధమైన జీవితాలు అయితే ఎన్ని వచ్చినా వాటిని సంతోషముతో వారు ఎదుర్కొన్నారు కాబట్టి, వారు సంతోషముతో వారు వాటిని ఫేస్ చేశారు కాబట్టి, వచ్చిన కష్టాలలో వాళ్ళు సంతోషంతో ఉన్నారు కాబట్టి. ఇదేంటి, మేము చంపుతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తున్నారేంటి? మేము కొడుతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తున్నారేంటి కదా? అదొక కారణమండి. ముఖాలు నల్లబడిపోయి ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఎంతో దుఃఖం మోస్తున్నట్లుగా, భరించలేనటువంటి కష్టాలు ఉన్నట్లుగా. ఏంటా దేవుడించిన ముఖాలు క్రైస్తవులకి? జైలులో ఉండి కూడా సంతోషంతో ప్రార్థన చేస్తే ఏదో 10 రూపాయలు దొరకలేదని ఎందుకు దానికోసం ఆరాటపడుతున్నావు? ఎందుకోసం ఉరుకులు పరుగులెత్తుతున్నారు? ఏంటి ఆ దేవుడించిన ముఖాలతో, ఆ జిడ్డుబారిన ముఖాలతో, ఆ నవ్వు కలలేని సంతోషం లేని ముఖాలతో మీరు కూడా ప్రభువుని నమ్ముకోండి అని అంటే నమ్ముకుంటారా? ఎవరన్నా ఎవరు నమ్ముకుంటారా? నీ ముఖంలో కలరాని, నీ ముఖంలో తేజస్సు రాని, క్రీస్తును నమ్ముకున్న సంతోషం నీలో ఉండని. ఎందుకని వచ్చిన వాళ్ళం వచ్చినట్లుగానే ఉంటున్నాం, ఇంకొక మనిషిని క్రీస్తు దగ్గరకు తీసుకొని రావట్లేదు? ఆ ఏడుపు ముఖాలు పెట్టుకొని ఎప్పుడు ఏదో ఒక్కసారని హ్యాపీగా ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు ఏంటంటే దేవుడు నాకు ఇచ్చాడని ఎవరితోనే చెప్పగలిగావా? మనం సంతోషంగా ఉంటే ఆ హ్యాపీనెస్ని చూసి ఆ సంతోషం దగ్గరకు ఇతరులు రావడానికి కారణమవుతుందయ్యా. ఇతరులు కూడా మేము కూడా క్రైస్తవులం అవ్వాలి, మేము కూడా ప్రభువు నమ్ముకోవాలి అనే ఆశ ఇతరుల్లో కూడా పుట్టింది. నువ్వే దుఃఖాలు పడుతూ, నువ్వే ఏడుపు గొట్టు ముఖాలతో, నువ్వే ఎందుకని మన జీవితంలో ఒక సజీవమైన మార్పు రావట్లేదు, ఒక పరిపూర్ణమైన మార్పు రావట్లేదు? దేవుడిచ్చే ఆశీర్వాదంలో సంతోషం, దేవుని కృపలో సంతోషం, దేవునితో గడిపే సహవాసంలో సంతోషం కదా.
ఈ సంతోషమును ఎలా పోగొట్టుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసి తిరిగి మరలా ప్రభువులోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఒక మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి కదా. ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది మందిలోనే చాలా మందిలో దిగులుంది, వేదన ఉంది, బాధ ఉంది, కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, ఎప్పుడు ఈ బాధలే అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు ఈ బాధలన్నీ తొలగిపోయి, ఈ కష్టాలన్నీ తొలగిపోయి, ఈ శ్రమలన్నీ తొలగిపోయి నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. కష్టాలు చూసుకుంటూ కూర్చో, పోతాయి అవి. కష్టాల గురించి మాట్లాడు, అబ్బో నాకు కష్టాలు ఉన్నాయి, నాకు శోధనలు ఉన్నాయి, నాకు సమస్యలు, పోతాయి అవి. మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రార్థన చేస్తలే అంటే ప్రార్థనలు కూడా మాట్లాడుతున్నారే అంతే. మీరు ప్రార్థన అంటే ఏంటి? దేవునికి ప్రీతికరంగా సంతోషంతో ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేశాను అన్న సంతోషం ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత కూడా అదే విధానమైన జీవితం అయితే ఇంక ఎక్కడ వస్తుంది సంతోషం? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. ఈ రోజు నుంచి ప్రభునందు ఆనందించాలనుకుంటే ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు ప్రార్థన చేయండి. చికెన్ తేవడానికి వెళ్తున్నారు. ప్రార్థన చేసి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారా? ఓకే. తినేటప్పుడు కూర బాగాలే, అది బాగాలే, ఇది బాగాలే. కూర బాగాలేకపోవడానికి కారణం ఏంటి? మీరు ప్రార్థన చేశారా? ఎప్పటి నుంచి ప్రారంభం కావాలి? వండిన తర్వాత ప్రార్థన కాదు, తినేదానికోసం ప్రార్థన కాదు. ప్రారంభం నుంచి ప్రార్థన ఉండాలి. ఇక్కడ ఈ ప్రార్థన లేమి వలన దుఃఖము వెంబడి దుఃఖం కలుగుతుంది. పోతాయిలే కష్టాలు అనుకున్నా కానీ అవి మరలా తిరిగి వచ్చి చేరుతూ ఉంటాయి. ఆ చిక్కుల ముడిలో నుంచి విడిపించబడటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. నంబర్ 1. 2, 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. చాలు, చూసారా? అంటే రెండవది, 1 సంతోషంతో ఉండండి, 2 సహనము కలిగి ఉండండి. పరిశుద్ధ గ్రంథం సహనమును గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంది. వాస్తవానికి మనిషి తనకు ఏదైనా లాభము కలుగుతుంది అనంటే, మేలు కలుగుతుంది అంటే 1 రోజు కాదు 2 రోజులైనా సహనముతో ఉంటాడు. కానీ ఈ లోకరీతిగా ఏ మేలు లేనప్పుడు అబ్బా ఎంత కోపాన్ని వ్యక్తపరుస్తాడో కదా. ఏ వ్యక్తి కోసమైతే అంత సహనముతో ఎదురు చూశాడో, ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా కొంత లాభం కలుగుతుంది కదా, అదే వ్యక్తిని తిట్టిపోస్తాడు, ఆడిపోసుకుంటాడు. ఆ వ్యక్తికి లేనిపోని విషయాలన్నీ కూడా అంటకడతాడు. మనిషి యొక్క జీవితం అది. ఆత్మీయులముగా మనము లోక సంబంధమైన లౌకికమైన వాటి కొరకు కాదు, మనం ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల కొరకు సహనము కలిగి ఉండాలి. దేవుని యొద్ద నుంచి పొందుకునే కృపల కొరకు సహనము కలిగి ఉండాలి. ప్రార్థనలో సహనం ఉండాలి, విశ్వాసములో సహనం ఉండాలి, పరిశుద్ధతలో సహనం ఉండాలి, దేవుని దగ్గర సహనముతో వేచి ఉండాలి. సహనము అనే మాట దగ్గర చూడండి, మృదుత్వము అనే వర్డ్ రాయబడి ఉంటుంది. ఏం వర్డు? మృదుత్వము కదా. దేవుని బిడ్డలు
ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? మృదుత్వం, స్వీట్నెస్ కదా. మృదు మధురమైనటువంటి జీవితమును మనం కలిగి ఉండాలి. మాటలు మాత్రమే కాదని మాటలు కలిగి ఉండాలి. మాటలు మాత్రమే కాదు, మన జీవితంలో కూడా ఆ స్మూత్నెస్, ఆ నిదానపరమైన జీవితం, ఆత్మీయమైన నిదానపరమైన జీవితం మనం కలిగి ఉండాలి. సహనము, ఎప్పుడో చెప్పాను కదా, ఓపిక, సహనము పేదవాడిని కూడా రాజుగా చేస్తుంది, దరిద్రుని కూడా రాజుగా చేస్తుంది. కోరికలు రాజును సైతం దరిద్రుడిగా చేస్తుంది. సహనం, మనం ఎవరిని మాదిరిగా చేసుకుందాం సహనానికి? మనం దేవుని పిల్లలంగా ప్రతి విషయము కోసం మనం చూడవలసింది మన రక్షకుడైన యేసుక్రీస్తునే. ఆయన ఎంత సహనము కలిగి ఉన్నాడు కదా, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు కదా. మనం అటువంటి జీవితాన్ని అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు చాలా సహనపరుడు, చాలా మృదుత్వము కలిగిన వాడు, చాలా ఓపిక కలిగినటువంటి వాడు, ఓపిక కలిగినటువంటి వాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్దాం. ఒక చిన్న విషయం కొరకు దావీదు ఒక మాట రాస్తున్నాడు. దావీదు ఎట్లా ఉన్నాడో ఒక మాట రాస్తున్నాడు. ఆయన యొక్క జీవితం దేవుని విషయం వచ్చేసరికి ఎలా ఉన్నదో ఆయన తెలియజెబుతున్న విషయం చూడండి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనమును మనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని కొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించెను. చాలు. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. చూశారండి ఎంత ఒక మంచి మాదిరో, ఎట్లా కనిపెట్టుకొని ఉన్నాడు. అందుకొరకే ప్రార్థనలో నేను చెప్తూ ఉంటాను, ఏదో గాబరా పడాల్సిన పని లేదండి, సహనముతో కనిపెట్టు. ప్రభువా నాకు అది కావాలి నాయనా, మీ నామ మహిమ కొరకు ప్రభు సహనముతో కనిపెట్టుకొంటిని. ప్రభువునందు ప్రియులారా, దేవుడు మీ ప్రతి భౌతిక అవసరమును తీరుస్తాడు. అంతకంటే ఎక్కువగా మీ ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీరుస్తాడండి. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొంటిని. ఇప్పుడు ఒకసారి రండి, దావీదు యొక్క జీవితంలో వచ్చినన్ని కష్టాలు దాదాపుగా ఎవరికి రావు, ఎవరికి రాలేదు కూడా, రావు కూడా. అన్ని విపరీతమైన కష్టాలు. అంత విపరీతమైన కష్టాల మధ్య, అనేకమైన శత్రువుల మధ్య, రోగాల మధ్య, కుటుంబంలో ఎదురవుతున్న సమస్యల మధ్య ఆయన దినమునకు 3 మారులు ప్రార్థన చేశాడు. దినానికి 3 మారులు ప్రార్థన, డైలీ 3 times ప్రేయర్ చేశాడు ఆయన కదా. మనకేంటంటే ఒక కష్టం ఏదైనా వచ్చిందంటే ప్రార్థనలో మనసు నిలపలేరు, ఏకాగ్రత తప్పుతుంది. మన మనసులోని ఆలోచనలన్నీ వెళ్ళి అక్కడే కూర్చుంటాయి, వెళ్ళి అక్కడే చేరతాయి. కానీ ఆయన చూడండి, చుట్టూ ఉన్నాయి శ్రమలు, శత్రువులు ఉన్నారు, కానీ దినమునకు 3 మారులు తన మనసును కుదుట పరుచుకొని దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ తాగిపోయిందా? కాదు. దినమునకు 7 మారులు దేవుని స్తుతిస్తున్నాడు. దినమునకు 7 మారులు దేవుని స్తుతిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుని యొక్క ప్రేమ వాత్సల్యతను బట్టి ఇద్దరు అక్కలు కలుసుకున్నారనుకోండి, నాకు ఆ కష్టం ఉంది, నాకు కష్టాలు ఉన్నాయి, నాకు శోధనలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి. ఓకే, ఈ అక్క ఏం చెప్పింది? నాకు కష్టాలు ఉన్నాయి, నాకు శోధనలు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి. ఈ కష్టాలున్న మీ ఇద్దరు మాట్లాడుకుంటే ఏంటి ఉపయోగం?
ఈ శోధనలో ఉన్న మీ ఇద్దరు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం ఏంటి? కష్టాలను తీర్చివేసేటువంటి దేవుని దగ్గరకు రండి. ఆ అక్కతో ఎట్లా చెప్పావో అట్లా నీ మనసును కుదుటపరుచుకొని దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి చెప్పు. అది చేస్తలే. కష్టాలు పోవట్లేదని అంటున్నావు కానీ కష్టాలు పోయే మార్గమును మాత్రం మనం అనుసరిస్తలే కదా. దినమునకు 3 మారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వాడు, దినమునకు 7 మారులు దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు, దేవుణ్ణి ఘనపరిచేటువంటి వాడు. ఎంత మహిమకరమైనటువంటి జీవితం అండి. ఆ శ్రేష్టమైన జీవితాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు, వదిలిపెట్టేసుకుంటున్నారు, లెక్క చేస్తలేదు దేవుణ్ణి. అసలు దేవుని విషయాలు పట్టించుకోవటలే. ఈయన సహనముల గురించి మనం చూస్తే చాలా వచ్చిన శ్రమలన్నింటిలో, కష్టాలన్నింటిలో ఎంతో ఓర్పుతో ప్రతి కష్టంలో కూడా దేవుని వైపే తిరిగాడు, దేవుని దగ్గరే ఉన్నాడు, దేవునికి మొరపెట్టాడు. ఏ మనిషికి ఆయన విన్నవించుకోలేదు, ఎక్కడ కూడా ఆయన తెలపలేదు. అయితే ఒక చిన్న సన్నివేశాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనమును చూస్తే, నీ కుమారులందరూ ఇక్కడనున్నారా అని యెషయిని అడగగా చాలు. ఈ సంఘటన కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన, చాలా సంఘటన జరిగింది అక్కడ. ఆ సంఘటన కొంతమంది తెలియకపోవచ్చు. ఎందుకంటే వాక్యము చదివేటువంటి వారికి మాత్రమే, వినేటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. అంతకుముందు జరిగిన 15వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, సౌలు రాజు. ఈ సౌలు రాజును దేవుని యొక్క మాట విననందున దేవుడు దుఃఖపడి, దేవుడు సంతాపపడి, దేవుడు బాధపడి, నేను సౌలును తోసివేశాను, యెషయి కుమారులలో ఒకరిని నేను రాజుగా అభిషేకించబోతున్నాను, కాబట్టి నీ యొక్క కొమ్మును తైలముతో నింపుకొని సమూయేలు నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ యొక్క బెత్లెహేము ప్రాంతానికి వెళ్ళి యెషయి కుమారులలో ఒకరిని నేను చూపెడతా, వాడిని రాజుగా అభిషేకించు అన్నాడండి దేవుడు. అప్పుడు సమూయేలు బయలుదేరి రాజుగా అభిషేకించడానికి ఈ బెత్లెహేము గ్రామానికి వచ్చాడు. రాగానే ఆ ఊరి పెద్దలతో చెప్పాడు, మీరందరూ కూడా శుద్ధి చేసుకొని రండి, దేవునికి బలి అర్పణ జరిగించాలి అన్నాడు. తర్వాత యెషయికి చెప్పాడు, నీవు నీ కుమారులందరూ కూడా రండి, శుద్ధి చేసుకొని రండి, బలి అర్పణ జరిగించాలి అన్నాడు. సరే, యెషయి ఏం చేశాడు కదా, నీవు నీ కుమారులందరూ రమ్మన్నప్పుడు ఏం చేయాలి, ఆయన కుటుంబం అంతా రావాలి కదా. వచ్చేసిన తర్వాత ఒక బలి అర్పించబడిన తర్వాత సమూయేలు కూర్చున్నాడు. ఇక దేవుడు చూపించేటువంటి యెషయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించాలి. మొట్టమొదటిగా ఎలీనాబా ఆయన వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు రాగానే అబ్బా, సమూయేలు యొక్క హృదయం ఎంత సంతోషపడుతుందో. ఎందుకంటే మంచి హైట్ ఉన్నాడు, చక్కని బలంగా ఉన్నాడు, దేవుడు కోరుకున్న వ్యక్తి ఈయనే అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, ఇతను కాదు అన్నాడు. బాబు నువ్వు పక్కకెళ్ళు. ఇంకో ఆయన వచ్చాడు, ఎస్ ఇతనై ఉంటాడు గ్యారెంటీగా, ఎందుకంటే చూడు ఎట్లా ఉన్నాడో, దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి అనుకుంటున్నాడు సమూయేలు. కానీ దేవుడు చెప్పాడు, ఇతను కూడా కాదు అన్నాడు. సమూయేలు అనుకుంటున్నాడు ఇతనే అనుకుంటున్నాడు, దేవుడు అంటున్నాడు ఇతను కాదు, ఇతను కాదు అంటూ 7 వరుసబెట్టి వచ్చిన దేవుడు ఇతను కాదు అని పక్కకు పెట్టేశాడు. ఎట్లా ఉంటుందో చూడండి. సమూయేలు కంగారు పడ్డాడు. అరే, దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా, ఈ యెషయి యొక్క కుమారులందరూ అయిపోయారు కదా, మరి ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని నాకు చూపించలేదు అనుకొని యెషయి వైపు తిరిగి, యెషయి నీ కొడుకులందరూ ఎక్కడున్నారా అని అడిగాడండి. డౌట్ వచ్చింది ఆయనకి. చూసారా,
నీ కొడుకులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగాడండి. అంటే మొదట దావీదును పిలవలే. ఇప్పుడు చూడండి, దావీదుకు కోపం వస్తుందా రాదా? ఏ నాన్న నేను కొడుకును కాదా? మన సమూయేలు వచ్చి చెప్పినప్పుడు సరేలేరా ఉండు, నువ్వు కూడా ఉండి, వాళ్ళ ప్రార్థన జరిగిద్ది, అభిషేకం జరిగిద్ది, బల్యార్పణ జరిగింది, ఉండు అని చెప్పాలి కదా. కానీ దావీదు నోరు తెరవలే. సమూయేలు అన్నాడు, అందరూ నీ ఇక్కడ ఉన్నారా అంటే, లేదయ్యా ఇంకొకడు ఉన్నాడు, మరొక కుమారుడు ఉన్నాడు, కడసారి వాడు ఉన్నాడు. అయితే యెషయి మాటల్లో నేను అనుకుంటూ చెప్తున్న మాటలు, వాడు చిన్నోడండి, వాడు చాలా చిన్నోడండి, వాళ్ళ అన్నలకలాగా తెలివైన వాడు కాదండి, వాడు ఇటువంటి అభిషేకానికి పనికిరాడండి, వాడేదో సితారా వాయించుకుంటూ ఆ దేవుని పాటలు పాడుకుంటూ తిరిగేటువంటి వాడండి, వాడు తెలివి లేదని మేము మా గొర్రెలను మేపడానికి పంపిస్తామండి అన్న ఉద్దేశముతో ఆ యొక్క యెషయి చెబుతూ ఉండొచ్చు. కానీ సమూయేలు అన్నాడు, అతన్ని పిలిపించు అన్నాడు. అప్పుడు దావీదుని పిలిచారండి. ఇప్పుడు గుర్తుకొచ్చానా అని అన్నాడా దావీదు? ఎంత సహనపరుడో చూడండి, ఎంత ఓపిక వంచాడో చూడండి. నోరు అంటే అప్పుడు కూడా దేవుడు స్తుతించుకుంటూనే, దేవుని పాటలు పాడుకుంటూనే వచ్చాడు, సితారా వాయించుకుంటూ. ఏమండి, నాన్న మీద నిందలు వేయలే, కుటుంబ సభ్యుల మీద నిందలు వేయలే, నీ జీవితమును బాగు చేసుకునే అవకాశమును దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. పాటలు పాడే సమయంలో ఎవరినో చూస్తున్నావు, వాక్యము చదివే సమయంలో ఎవరినో చూస్తున్నావు, ప్రార్థన చేసే సమయంలో ఎవరినో ఊహించుకుంటున్నావు. వాళ్ళు చేసిన మంచో, వాళ్ళు చేసిన కీడో వద్దు. ఏ సమయమైనా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దావీదు సహనముతో, అందుకొరకే నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొని యుందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకంటే అంటే దావీదు కంటే, సరే దావీదు కంటే, నీకంటే బాగా తెలివైన వారు, జ్ఞానము కలిగిన వారు యెషయి కుమారుల వంటి 7 ఉండవచ్చు కదా. నీకంటే తెలివైన వారు, నీకంటే జ్ఞానము కలిగిన వారు, నీకంటే బలము కలిగిన వారు యెషయి కుమారుల వంటి 7 ఉండవచ్చు. అయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, వాళ్ళందరిని పక్కకు పెట్టి నిన్ను కోరుకుంటున్నాడు, నీ మీద దృష్టి పెట్టాడు. నువ్వు ఆయనకు కావాలి, నీవు ఆయనకు కావాలి. ఉండొచ్చు తెలివి కలిగిన వాళ్ళు, ఉండొచ్చు జ్ఞానము కలిగిన వారు, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడండి. దేవుని యొక్క ఎన్నికను, దేవుని యొక్క ఏర్పాటును మట్టి పాలు చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. బూడిద పాలు చేసుకుంటున్నావేమో ఒక్కసారి ఆలోచించు. నిర్లక్ష్యం వహించకూడదు కదా, అశ్రద్ధ చేయకూడదు కదా. ఎంత ఓపిక వహించాడు. కుటుంబ సభ్యులకి నిరాదరణకు గురి అయినా కదా, తమ దుస్థితికి ఎవరినో నిందించేస్తారు, ఎవరి మీద అబండాలు వేస్తారు, ఎవరినో చూపెడతారు. వాళ్ళు చేయబట్టేనండి, వాళ్ళు చేయబట్టాను. ఎవరు చేయబట్టండి? క్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చిన అమూల్యమైన అవకాశమును నువ్వు కాలదనుకోబట్టి కదా నీ జీవితం ఇలా అయిపోయింది. క్రీస్తు ప్రభువారు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకపోవటాన్ని బట్టే కదా నీ జీవితం ఎట్లా అయిపోయింది.
నువ్వు దేవునిలో ఉండు, దేవుడు ఎంత సహాయం చేస్తాడు. ఓకే, ఇది సహనం, ఇది సహనం. అయితే ఇక్కడితో అయిపోలే సహనం. ఇప్పుడు రాజుగా అభిషేకించాడు కదా. ఇప్పుడు దావీదు ఎవరు అని అంటే రాజు అని అంటాం. దావీదు రాజు, దావీదు రాజు. ఇప్పుడు దావీదు మరి రాజే కానీ ఆయనకి రాజ్యం ఉందా? ఆయనకు రాజ్యము లేదు. ఎన్ని సంవత్సరాలు రాజు లేకుండా ఉన్నాడు తెలుసా? ఇంచుమించుగా 17 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఆయన రాజే కానీ రాజు లేదు. సింహాసనం ఉందా? సింహాసనం లేదు, సింహాసనము లేదు. ఆ పరిస్థితుల్లో అవన్నీ ఊహించుకుంటూ ఈ 40వ కీర్తన మొట్టమొదటి వచనం రాశాడేమో, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకొందును. ఎందుకు తొందరపడతాం మన జీవితంలో కార్యాలు కావాలని? కదా, ఇలా లేపి నన్ను అక్కడ కూర్చోబెట్టాలి సింహాసనం మీద. కష్టపడండి ఫస్ట్, ప్రయాసపడండి ఫస్ట్, మీ సమయమును దేవుని కోసం వెచ్చించండి, దేవునిలో జీవించండి, పట్టుదల కలిగి ఉండండి, స్థిరమైన మనసు కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. 17 సంవత్సరాలు ఈ 17 సంవత్సరాల్లో చికాకు పడలే. ఈ 17 సంవత్సరాల్లో యేసయ్యను నిందించలే. ఇస్తానన్నావు కానీ ఏది అని అనలే. ఈ 17 సంవత్సరాలు అడవుల్లో పట్టుకొని తిరిగాడు. శత్రువుల దగ్గర నుంచి తన్ను తాను కాపాడుకోవడానికి ఎంతో పోరాటం సలిపాడు. హాని చేసేవారు, కీడు చేసేవారు ఎంతోమంది ఉంటున్నప్పటికీ తన జీవితంలో డిసప్పాయింట్మెంట్స్ ఎదురుగాలే. సహనముతో దేవుడు నన్ను రాజుగా చేశాడు కరెక్టే, సింహాసనం ఇచ్చేంత వరకు నేను ఎట్లా ఉండాలి? సహనముతో ఉండాలి, ఓపికతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. 17 సంవత్సరాలు వేచి ఉన్నాడండి, 17 సంవత్సరాలు. ఇప్పుడు సంతోషం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఇప్పుడు ఎప్పుడు సహనముతో ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయండి. ప్రార్థనే మీకు సహనము నేర్పిస్తుంది, ప్రార్థనే మీకు ఓర్పునిస్తుంది. ప్రార్థన. మూడో విషయం వచ్చేస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేనిని గూర్చియు చింతపడకుడి. చాలు. దేవుని బిడ్డలకు ఎంత ఒక బలమైనటువంటి వరాన్ని ఇస్తున్నాడో చూడండి, ఒక శ్రేష్టమైనటువంటి ఆయుధమునిస్తున్నాడో చూడండి. దేనిని గూర్చి దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి. ఎంత అమూల్యమైన విషయమో చూడండి. దేని విషయములో కూడా కలత చెందబాకండి. ఏ విషయంలో కూడా తొందరపడబాకండి, ఏ విషయంలో కూడా ఆందోళన చెందకండి, చింతపడవద్దు. దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన లక్షణం అండి ఇది. 1 సంతోషంతో ఉండాలి దేవుని బిడ్డలు, 2 సహనముతో ఉండాలి దేవుని బిడ్డలు, 3 చింత లేకుండా ఉండాలి దేవుని బిడ్డలు. ఏమున్నది ఇక్కడ ఏమున్నది? ఏమైనా బాధలు ఉన్నాయా? ఏమైనా కష్టాలు ఉన్నాయా? ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనయ్యాడు. ఈ మాటను గురించి కొద్ది విషయాలను మీకు చెప్పేసి ముగించేస్తా. చింతపడకు, కలత చెందవద్దు. ఎందుకు కలత చెందవద్దు అని అంటే, ఇది ఒక ఆజ్ఞ. చింతపడవద్దు అంటే అర్థం ఏంటండి? ఇది ఒక ఆజ్ఞగా చెప్పాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము కదా.
చాలామంది ఏంటంటేనండి, ప్రార్థనలు అయితే చేస్తున్నారు, కానీ తమ జీవితంలో ఈ వాక్యాలలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని కలిగి ఉండలేకపోతున్నారు తమ జీవితంలో. ఆజ్ఞాతిక్రమమే పాపము ప్రభు అని అన్నావు, కానీ ఆజ్ఞలు అతిక్రమిస్తాడు. మళ్ళీ ఆజ్ఞలను అతిక్రమిస్తారు. చూసారా అండి? ప్రభుని యొక్క నామను బట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు కాబట్టి చింతపడవద్దు. ఏదైనా సరే నువ్వు చేసుకున్న దానికే నువ్వు చింతపడుతున్నావు. అయితే ఇక నుంచి ఏం చేయాలి? నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు చింత ఎందుకు వస్తుంది? అప్పుడు ఆందోళన ఎందుకు కలిగిద్ది? కలవరము ఎందుకు కలిగిద్ది? ఎందుకు కలిగిద్ది? 2, ఎందుకు చింతించవద్దు అంటే ప్రభువు చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పాడు. ఇది ప్రభువు చెప్పాడు మాట. ప్రభువు చెప్పాడు కాబట్టి నేను ఏ విషయంలో కూడా చింతపడవద్దు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉండే బరువు ఇక్కడే ఉంది, కానీ పైకి మాత్రం ఏం లేదు, నాకేం లేదు అంటే ఏంటి? ఇక్కడి నుంచే వస్తుంది, కానీ ఇక్కడ అసలు ఇది పోయిందా? అసలు ఇది తొలగిస్తున్నామా? ప్రభువు చెప్పాడు, అందుకు చింతపడవద్దు. 3వదిగా ప్రార్థనా పరులము. ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇక చింత ఎందుకు కదా? ప్రార్థన చేస్తున్నాం కదా. మీరు కూడా ప్రార్థన చేయని అన్యుల వలనే మీరు చింతపడితే ఎట్లాగండి? మీరు దేవుని బిడ్డలని ఎట్లా తెలుస్తుంది? మీరు దేవుని బిడ్డలని ఎట్లా తెలుస్తుంది? అన్యుల కంటే ఇంకా ఎక్కువ చింతపడుతుంటే ఎట్లా? అన్యుల కంటే ఎక్కువగా చింతపడుతుంటే ఎట్లా? 4వది, చింతపడుట వలన ఎటువంటి ఉపయోగము లేదు. చింతపడుట వలన ఎటువంటి ఉపయోగము లేదు కదా. ప్రభువారు ఏం చెప్పాడు? మీరు చింతించుట వలన మీ యొక్క హైట్ని ఏమైనా పెంచుకోగలుగుతారా కదా? ఆ సమయంలో ప్రార్థన చేయరాదు? కూర్చొని ఊరికే ఇలా ఆలోచన చేసే బదులుగా ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటా కదా. కూర్చొని అంత తిరిగి ఇట్లా జరిగితే అట్లా జరిగితే అట్లయితే అబ్బబ్బబ్బ ఎట్లా తిరిగి వచ్చేస్తున్నామో చూడండి. వద్దు, నిర్మలం చేసుకో, మనశ్శాంతి చేసుకో. 5వదిగా చింత ఏ విశ్వాసులోనైనా ఏ క్రైస్తవులోనైనా ఉంటే అవిశ్వాసులుగా మారుస్తుంది. నీకై నువ్వుగా చింతపడుతున్నావంటే అర్థం ఏంటంటే నీకు దేవుడు లేడని కదా. నీ కుడి ప్రక్కన యెహోవా నీడగా ఉన్నాడనే మాట లేదు, అసలు ఏమీ లేదు. ఇక ఈయనంత బలమైనటువంటి వ్యక్తిని మన ప్రక్కన పెట్టుకొని అంత బాధపడాలా చెప్పండి? చింత అవిశ్వాసులను చేస్తుంది. 6వదిగా 23వ కీర్తన 1వ వచనం ఏంటి? యెహోవా నా కాపరి కదా. యెహోవా నా కాపరి. ఇక నాకెందుకు చింత? ఇప్పుడు నాకెందుకు చింత? ఆయన పచ్చిగల చోట్లకు నడిపిస్తున్నాడు, క్షేమకరమైన ఆహారాన్ని తినిపిస్తున్నాడు, చల్లటి నీడలో పడుకోజేస్తున్నాడు కదా. ఎన్ని రకాలుగా గాఢాంధకారపు లోయలో సంచరించినా ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన దుడ్డుకర నాకు తోడుగా ఉంది. ఆయన దండమును ఆదరిస్తుంది. ఇక నాకెందుకు చింత? నీకెందుకు చింత చెప్పండి? యెహోవా నా కాపరి కాబట్టి నీకు చింతించాల్సిన అవసరం నాకు లేదు. 7వదిగా ఇంత వాక్యమును విని
ఇంత ప్రార్థన చేస్తూ నువ్వు చింతపడుతున్నావంటే దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. దేవుణ్ణి అగౌరవపరుస్తున్నావు. కాబట్టే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది, మీరు చింతించవద్దు, మీరు చింతించవద్దు. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కొద్ది మందిలో కూడా ఎవరికైనా చింత వేదన వెంటాడుతూ ఉంటే మొట్టమొదటిగా మన జీవితాలను సరి చేసుకోండి. మీ జీవితాలను సరి చేసుకోండి. ఎందుకంటే మీ జీవితాలు సరి చేసుకుంటే తప్పులు చేయరు కాబట్టి చింతలు అనేటువంటివి రావు, బాధలు అనేటువంటివి రావు. జీవితకాలం అంతా సంతోషంతో ఉండాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ సహనముతో ఉండాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ చింత లేకుండా జీవించాలంటే ఏం చేయాలి? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఒక్క లేఖన భాగం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతి చూసుకుంటుంది చాలు. ఎంత మంచిగా చెప్తున్నాడో చూడండి. దేవుని బిడ్డగా దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, రేపు ఏమి జరుగుతుందో అని చింతించబడకండి. రేపేం జరుగుతుందో నీకు తెలుసా? తెలియదు. నీకు రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి చింతించవద్దు. ఈరోజు ఉంది, ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ఈరోజు వాక్యం చదువుకో, ఈరోజు దేవుని స్తుతించు, ఈరోజు పరిశుద్ధంగా జీవించు, ఈరోజు దేవుణ్ణి మహిమపరచు, ఈరోజు చేతనంత వరకు పరిచర్య చేయి, సేవ చేయి, చాలంతే. రేపటి దినం రేపు చూసుకుందాం కదా. మీ మనసులో చాలామంది యొక్క జీవితంలో మనం గమనిస్తే ప్రార్థనా విషయాల కంటే, వాక్యపు విషయాల కంటే, దైవ సంబంధ సంగతుల కంటే లౌకికమైనటువంటి వాటి ప్రవేశించి వారిని అతలాకుతలం చేస్తున్నాయి. రేపేం జరుగుతుందో, రేపేం జరిగిద్దో. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆదరిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి క్రీస్తులో జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు. దేనిని గూర్చి చింతపడకండి. దాని గురించి ఎందుకు చింతపడతావు? ఆయన ఏమన్నాడు? దాని గురించి కూడా చింతపడొద్దు అన్నాడు. వాటి విషయంలో ఎందుకు బాధపడుతున్నారు? వాటి విషయంలో కూడా నువ్వు బాధపడొద్దు అన్నాడు. దేని గురించి నువ్వు బాధపడవద్దు. దేవుని పైన మనం భారం వేద్దాం, దేవునికి మహిమకరంగా జీవించుదాం. దేవుడు అటువంటి